వెల్కమ్ టు జేటీవీ న్యూస్. బౌరంపేటలోని డాలర్ మెడోస్ నివాసితులు ఆందోళన చేపట్టారు. బౌరంపేట గ్రామంలోని డాలర్ మెడోస్ విల్లాస్లో గత 17 సంవత్సరాలుగా 250 కుటుంబాల వరకు విల్లాలు కొనుక్కొని నివాసం ఉంటున్నారు. కాలనీ లోపలికి వెళ్లడానికి గవర్నమెంట్ వేసిన రోడ్డునే తాము ఇల్లు కొనుగోలు చేసినప్పటి నుంచి వాడుకలో ఉందని తెలిపారు. కాలక్రమేణా విల్లాస్లోకి వెళ్లే రోడ్డును విద్యుత్ శాఖ వారు ఆక్రమించి తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై 4 సార్లు కలెక్టర్ని, ఆర్డీఓని, మున్సిపల్ కమిషనర్ని కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఈ విషయాన్ని కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు ప్రత్యేక రోడ్డు కల్పించాలని కోరారు. మేమందరం ఇక్కడ డాలర్ మీడోస్లో ఒక 200 ఫ్యామిలీస్ దాకా ఉంటున్నాము. ఇప్పుడు మాకు రోడ్డు క్లోజ్ చేసేసారు. సో మేమందరం ఆల్టర్నేటివ్ రోడ్ కోసం ఈ ధర్నా అంతా చేస్తున్నాము. చాలామంది చిన్నపిల్లలు, వృద్ధులు, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. రోజు బస్సెస్ ఎలా వస్తాయి, ఎలా వెళ్తాయి. అండ్ ఇంకా మాకు మంజీరా వాటర్ కూడా లేవు. అయినా కూడా మాకున్న వాటర్ తోటి మేము అడ్జస్ట్ అవుతూ ఇక్కడ చాలామంది లోన్స్ పెట్టి ఇల్లులు కొనుక్కొని ఎన్నో ఈఎంఐస్ కడుతూ కష్టాలు పడుతూ ఉంటున్నాము. ఈ టైంలో కూడా రోడ్స్ మొత్తం క్లోజ్ చేస్తే మేము బయటికి ఎలా వెళ్ళాలి, లోపలికి ఎలా వెళ్ళాలి? హాస్పిటల్స్కైనా ఎటైనా వెళ్ళాలంటే మాకంటూ ఒక రోడ్డు ఉండాలి కదా. ఆ రోడ్డు క్లోజ్ చేస్తే మేము ఎలా వెళ్ళాలి? గవర్నమెంట్ మాకు ఎలాగైనా కానీ న్యాయం చేసి మాకు ఆల్టర్నేటివ్ రోడ్ ఎప్పటి నుంచి ఉంటున్నారు? 11 years నుంచి. చెప్పండి. అప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం ఇష్యూ చేస్తూనే ఉన్నారు. బట్ మేము అందరినీ కలిసాము. ఇప్పుడు వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా అందరినీ కలుస్తూనే ఉన్నాము. కానీ మాకు ప్రాబ్లం మాత్రం ఇంతవరకు సాల్వ్ అవ్వలేదు. మంజీరా వాటర్ కూడా రాలేదు. రోడ్డు వస్తేనే మంజీరా వాటర్ లోపలికి ఇస్తా అన్నారు, అది కూడా రాలేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ అందరం ఐటీ వాళ్ళు ఉన్నాం, నాన్ ఐటీ అందరం ఉన్నాము. ఇంకా అందరం కొనుక్కున్నామండి. ఇక్కడ ఈఎంఐస్ కట్టుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నాము. బౌరంపేట గ్రామంలో డాలర్ మెడోస్ కమ్యూనిటీ గ్రామ పంచాయతీ లేఅవుట్ ప్రకారము 2008 నుంచి బిల్డర్ అమ్మటం మొదలెడితే మేము 250 మంది విల్లాస్ కొనుక్కుని ఇక్కడ ఉంటున్నాము. ఇనీషియల్లీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే మేము హౌసింగ్ బోర్డు దగ్గరికి వెళ్ళి 2016లో పర్మిషన్ తెచ్చుకున్నాం రోడ్డు వాడుకోవటానికి. మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ మొత్తము ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు ఆల్టర్నేటివ్ ఇస్తామన్నా ఇవ్వట్లేదని మేము కోర్టులో కేసు వేసాము. లోకాయుక్తలో కేసు జరుగుతోంది. కేసులు పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే వాళ్ళు వచ్చి క్లోజ్ చేసేస్తా ట్రై చేస్తున్నారు. సో ఆల్టర్నేటివ్ ఇవ్వాలి, కంప్లీట్ యాక్సెస్ ఇవ్వాలి. మధ్యలో ఒక చిన్న పీస్ ఇచ్చి మీరు మిగిలిన చూసుకోమంటే మేము ఎన్ని డిపార్ట్మెంట్లు ఎంతమంది దగ్గర తిరుగుతున్నాము. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎంఆర్ఓ, ఆర్డీఓల దగ్గర తిరుగుతున్నాము, మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము. ఇవాళకి సాల్వ్ అవ్వట్లేదు ప్రాబ్లం. వాళ్ళందరూ మాకు న్యాయం చేకూర్చాలంటే నేను చేస్తున్నాను. కలెక్టర్ మున్సిపల్ కమిషనర్కి ఫార్వర్డ్ చేశారు. డిస్ట్రిక్ట్స్ సపరేట్ అవ్వకముందు రంగారెడ్డి కలెక్టర్ ఆర్డీఓకి ఫార్వర్డ్ చేశారు. దేనికి రిప్లై లేవు, యాక్షన్ కదలట్లేదు. కలెక్టర్కి 4 సార్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓలకి 2-3